హాయ్ హలో ఫ్రెండ్స్, ఫోటోషాప్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు క్లాస్లో థంబ్నెయిల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, మనం పెట్టే యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారో నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మనం పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. సరేనా? ఇంకా ఆలస్యం చేయనే వద్దు, రండి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక న్యూ ఫైల్, ఈ ఫోటోని వాడుతూ నేను థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తాను. నేను ఈ ఫోటోని ఓపెన్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక న్యూ ఫైల్, Ctrl+N. చూడండి, ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఇలా వచ్చింది. చూడండి, ఫోటో అని ఉంది, ప్రింట్ అని ఉంది, ఆర్ట్ అండ్ ఇల్లుస్ట్రేషన్ అని ఉంది, వెబ్ అని ఉంది, మొబైల్ అని ఉంది, ఫిల్మ్ అండ్ వీడియో అనేది ఉంది. మనం వీడియోకి యూట్యూబ్లో పెట్టేది ఒక వీడియోకి థంబ్నెయిల్ కాబట్టి వీడియో అనేది తీసుకున్నా. చూడండి, వీడియో సైజెస్ అనేవి చూడండి, హెచ్డిటీవీయా లేదంటే హెచ్డిటీవీ 720 పిక్సెల్స్, ఇలా చాలా ఉన్నాయి. చూడండి, మనం అప్లోడ్ చేసేది హెచ్డిటీవీ. చూడండి, డివిసి ప్రో ఉంది, లేదంటే డిసిఐ ఉంది, లేదంటే యూహెచ్డిటీవీ అనేది ఉంది, డిసిఐ 4K అనేది ఉంది. నేనైతే హెచ్డిటీవీ తీసుకుంటున్నాను. రిజల్యూషన్ అనేది 7:2 కాదు ఫ్రెండ్స్, 600 పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే ఫోటో అనేది క్వాలిటీ పరంగా హై ఉండాలి. దట్స్ వై రిజల్యూషన్ అనేది 600 తీసుకోండి. ఓకేనా? ఒక న్యూ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు Ctrl+Tab క్లిక్ చేస్తున్నాను, ఈ పక్క ఫోటోకి వచ్చేసింది. Ctrl+J డూప్లికేట్, Shift Ctrl+Alt+L, Ctrl+Alt+L. జస్ట్ దీన్ని షాడోస్ అంటారు, జస్ట్ దీన్ని మిడ్ టోన్స్ అంటారు, జస్ట్ దీన్ని షాడోస్ అంటారు. జస్ట్ షాడోస్ని ఇలా తగ్గిస్తున్నా, జస్ట్ ఇలా పెంచుతున్నా. ఆల్మోస్ట్ ఇది స్కిన్ ఏరియా, ఇది సరిపోయింది. Ctrl+, ఫోటోను కొంచెం జూమ్ చేసుకున్నాను. ఐ థింక్ ఈ ఫోటోలో చిన్నగా నాయిస్ అనేది ఉంది. ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. డైరెక్ట్ Shift Ctrl+Alt+N అనేది దాని షార్ట్ కట్. ఒక స్మజ్ టూల్ తీసుకోండి. స్మజ్ టూల్లో స్ట్రెంగ్త్ అనే దాన్ని ఒక 30 పెట్టేసుకోండి. జస్ట్ ఇలా స్మజ్ చేసేయండి. ఈ శాంపిల్ ఆల్ లేయర్స్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరేనా? జస్ట్ ఇది ఒక సింపుల్గా ఒక థంబ్నెయిల్ క్రియేషన్స్కి చూడండి. జస్ట్ ఫోటోలో నాయిస్ తీయటానికి చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. మేబీ సార్ నా దాంట్లో ఫోటో అదే ప్లగ్గిన్స్ ఏవి ఇన్స్టాల్ అయ్యలేవు సార్, లేదంటే నాకు స్కిన్ స్మూత్నింగ్ కావాలి సార్, ఎలా చేయాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, స్కిన్ స్మూత్గా మారట్లేదు అని అంటున్నారు. మీరు అసలు కష్టపడనే అవసరం లేదు. మన కోసం చాలా సింపుల్ టెక్నిక్స్ అనేవి ఫోటోషాప్ మన కోసం ప్రొవైడ్ చేసింది. ఒక్కసారి మీరు వాటిని తెలుసుకున్నారంటే ఇంకా మీరు లైఫ్లో మర్చిపోరు. అలాంటి సింపుల్ టెక్నిక్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. చూడండి, తిని చాలా అందంగా ఉంది. జస్ట్ నాకు ఏంటంటే స్మజ్ చేసేస్తూ ఉన్నాను దీన్ని, నాయిస్ అనేదాన్ని. నాయిస్ వేర్ని వాడి నాయిస్ తీయొచ్చు, లేదంటే చాలామంది నాయిస్ వేర్ వాడకుండానే దాన్ని ఏమంటారు, పోర్ట్రేచర్ని వాడి ఎక్కువసార్లు పోర్ట్రేచర్ అప్లై చేసి స్కిన్ స్మూత్నింగ్ అయిపోతుంది అని అనుకుంటారు. అలా ఎప్పుడు చెయ్యొద్దు. నేను మెర్జ్ చేశాను, క్యూ బటన్ని క్లిక్ చేశాను, బ్రష్ టూల్ని తీసుకున్నాను. జస్ట్ స్కిన్ ఏరియా చూడండి, ఒపాసిటీ అనే దాన్ని 100 పెట్టుకోండి. జస్ట్ స్కిన్ ఏరియా వరకు, ఎక్కడైతే స్కిన్ ఉందో ఆ ఏరియా వరకు ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది స్కిన్ ఏరియా ప్లస్ ఇది కూడా స్కిన్ ఏరియా. ఇక్కడ స్కిన్ ఏరియాలో స్కిన్ టోన్ కలర్స్ కాకుండా వేరే కలర్ అనేది యాడ్ అయ్యి ఉంది. బికాజ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ అనేది ఫోటో లైటింగ్ పడి అది రిఫ్లెక్ట్ అయింది. బౌన్స్ అంటారు కదా, అలా బౌన్స్ అయింది. మళ్ళీ క్యూ క్లిక్ చేశాను, Shift Ctrl+I, Shift F6 ఫెదర్ 44 ఇచ్చాను. Ctrl+B
జస్ట్ లిటిల్ బిట్ రెడ్ అనేది పెంచుతున్నా, బికాజ్ స్కిన్ టోన్లో రెడ్ అనేది ఉంటుంది. రెడ్ ఎల్లో అనేది కామన్గా ఉండే ఒక 2 ఆప్షన్స్ అనమాట. చూడండి. నెక్స్ట్ కంట్రోల్ యూ, జస్ట్ శాచురేషన్ ఒక 10% పెంచేసాను. ఓకే, నాకు ఇంకా ఇందులో ఓవరాల్గా వర్క్ అయితే ఏం చేయబోవట్లేదు. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డి. నెక్స్ట్ దీనికి వచ్చేసాను కంట్రోల్ వి. జస్ట్ ఇమేజ్ని కొంచెం చిన్నగా చేసుకుంటా, జస్ట్ కొంచెం, బికాజ్ థంబ్నెయిల్ అనేది కొంచెం పెద్దగానే చూడండి. ఓవరాల్గా ఈ ఫోటో అంతటిని చిన్నగా పెట్టేదానికంటే కూడా కొంచెం పెద్దగా పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే అది హైలైట్గా కనపడాలి, ఎందుకంటే మంచిది. కంట్రోల్ యూ క్లిక్ చేద్దాం. జస్ట్ మాస్టర్స్ని సెలెక్ట్ చేసుకొని సియాన్స్ పెట్టుకుందాం. దీన్ని ఇలా క్లిక్ చేద్దాం. శాచురేషన్ని కొంచెం పెంచుదాం, బికాజ్ కలర్స్ అనేది ఇంకొంచెం. కంట్రోల్ జే, కింది లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ టీ, దీన్ని ఇలా పెట్టేశాను. ఓకేనా, ఎంటర్ చేసేసాను. జస్ట్ ఆ లేయర్ని కొంచెం డౌన్ పెట్టేసుకుంటున్నాను. కంట్రోల్ హెచ్, ఈ రూలర్స్ అనేవి పోతాయి. ఈ రెండింటిని మెర్జ్ చేసేసాను. క్రాప్ చేద్దాం, షిఫ్ట్ సి, క్రాప్, ఎంటర్ చేద్దాం. చూడండి, అంటే ఒక్కసారి మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఓవర్గా ఫొటోస్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. క్రాప్ చేసుకోవడం వల్ల ఇమేజ్ సైజ్ అనేది తగ్గుతుంది. సరేనా, కంట్రోల్ చేయి, మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నాను. ఫిల్టర్, బ్లర్, గాజియన్ బ్లర్. గాజియన్ బ్లర్ అనే దాన్ని 34.6 ఇచ్చాను. ఆల్ట్ క్లిక్, ఆల్ట్ పట్టుకొని దీన్ని క్లిక్ చేశాను. మాస్క్ అనేది అప్లై అయిపోయింది. బ్రష్ టూల్ని తీసుకున్నాను. ఇక్కడ బ్లాక్ ఫిల్ అయింది కాబట్టి వైట్ కలర్ అనే దాన్ని పెడుతూ ఉన్నాను. ఆటోమేటిక్గా ఈ ఏరియా అనేది బ్లర్ అయిపోతుంది. ఎస్, రేపు ఇండిపెండెన్స్ డే, మీ అందరి కోసం ఒక మంచి వీడియోని అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఆటోమేటిక్ ఇది బ్లర్ అయిపోయింది. బ్లర్ లేయర్ అనేది ఉంది దానికి ఇట్లా, బికాజ్ దీనికంటే ఇది కొంచెం బాగానే అనిపిస్తుంది కాబట్టి బ్లర్ అనే దాన్ని పెట్టాను. ఈ రెండింటిని ఇలా మెర్జ్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఈ, కంట్రోల్ ఈ, కంట్రోల్ యూ. జస్ట్ మాస్టర్ సియాన్స్, జస్ట్ కలర్స్ అనేవి నాకు కొంచెం బ్రైట్గా కనబడాలి. లేదు నాకు ఈ కలర్, ఏ కలర్ బాగా అనిపిస్తుంది, వద్దు 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 వద్దు, యాజ్ ఇట్ ఈజ్ అది ఏ కలర్ ఉందో ఆ కలర్ మాత్రమే పెట్టేస్తున్నా. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ యాజ్ కొడుతున్నా. డెస్క్టాప్, ఐ థింక్ నా డెస్క్టాప్ అనేది ఫుల్గా ఉంది. సరే, దీని పేరు బేబీ అని పెడుతున్నా. పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేశాను. కంట్రోల్ ఎస్ కొట్టాను, ఎంటర్ కొట్టాను, సేవ్ అవుతుంది. కంట్రోల్ డబ్ల్యూ, ఎన్ కొడితే నో అని వస్తుంది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఏంటంటే ఈ థంబ్నెయిల్కి తెలుగు వర్డ్స్ అనేది పెట్టాలి. సరేనా, ఫోటోషాప్ సీసీని క్లోజ్ చేస్తున్నా. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ ఇలా క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ చేయాల్సిందే, తప్పదు. ఇది హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్. దీని ద్వారా ఏంటంటే మనం ఒక 2 GB ఉన్నటువంటి ఫైల్ సైజ్ అనేదాన్ని మ్యాక్సిమం ఒక 500 MB వరకు తెచ్చుకోవచ్చు, అంటే 1.5 అనేది తగ్గించుకోవచ్చు. సరేనా, బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను. నేను ఫోటోషాప్ 7.0ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకే కంప్యూటర్లో ఫోటోషాప్ రెండు వెర్షన్స్ వాడొచ్చా అని చాలామంది అడిగారు. 2 వెర్షన్సే కాదు, చాలా వెర్షన్స్ అనేది వాడుకోవచ్చు. బట్ అలా ఓవర్గా వెర్షన్స్ ఇన్స్టాల్ చేస్తే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం అని చెప్పి అలా ఎవరు చెప్పరు. ఓవర్గా ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయమని ఎవరు చెప్పరు. నేను కూడా సజెస్ట్ చేయట్లేదు.
బట్ మనకి కంపల్సరీ తెలుగు నీడెడ్ కాబట్టి తప్పదు. ఇంకా ఫోటోషాప్ 7.0 ఉండాలి. దానితో పాటు అనుస్క్రిప్ట్ అనే దాన్ని కూడా ఉండాలి. చూడండి, కంట్రోల్ ఓపెన్ కొడుతున్నా. నేను డెస్క్టాప్ మీద బేబీ అని పెట్టాను. బేబీ ఓపెన్ అయిపోయింది. కంట్రోల్ హెచ్, ఈ రూలర్స్ అనేవి వీటి పోయాయి అన్నమాట. అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. అనుస్క్రిప్ట్ని నేను ఇక్కడ పిన్ చేసుకున్నాను, లేదంటే స్టార్ట్ బటన్లో క్లిక్ చేయాలి. సరేనా? స్టార్ట్లో అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది. సరేనా? నేను వాడే ఏదే సాఫ్ట్వేర్స్ అయితే వాటిని ఇక్కడనే పెట్టుకున్నాను, పిన్ చేసుకున్నాను అన్నమాట. వాటిని డాయ్ అనేది నేను వాడుతూ ఉన్నా, ఓకే చేసుకున్నాను. థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయటం, ఎలా క్రియేట్ చేస్తారో థంబ్నెయిల్ అనేది మనం ఇంగ్లీష్లో రాద్దాం. ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం రండి. పైన ఫోటోషాప్ తెలుగులో ఫోటోషాప్ తెలుగులో. ఎస్, ఓకే, డన్. ఫోటోషాప్ తెలుగులో ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం రండి. ఓకే, మనకు తెలుగు అయితే ఇంతకు మించి వాడొద్దు. కంట్రోల్ డబ్ల్యూ కొడితే క్లోజ్ అయిపోతుంది. అనుస్క్రిప్ట్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫోటోషాప్ని లేటెస్ట్ వెర్షన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఎన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయాలా? తప్పదు. ఒక థంబ్నెయిల్లో మేబీ ఇంగ్లీష్లో అనుకోండి, అవసరమే లేదు, డైరెక్ట్ ఇందులోనే చేసేస్తారు. బట్ తెలుగు అనేది కావాలి కాబట్టి దీన్ని పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేశాను. పిఎస్డి మీన్స్ ఫోటోషాప్ డాక్యుమెంట్. పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసుకొని ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేసుకొని అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకుని అందులో తెలుగు టైప్ చేసి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇందులో ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్, పేరేం పెట్టాం? బేబీ. డెస్క్టాప్ మీద ఇలా మీరు ఇన్ని ఫొటోస్ అనేది పెట్టనే వద్దు, బికాజ్ దీనివల్ల మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సరేనా? ఫోటోషాప్ CC 2020 అనేది ఒక బెస్ట్ వెర్షన్ అండి, ఎందుకంటే ఇది నాకు చాలా నచ్చింది. కంట్రోల్ టీ కొట్టి ఇది కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. జస్ట్ ఓకే. టెక్స్ట్ టూల్ని తీసుకున్నాను. ఇక్కడ సుజాత అని టైప్ చేస్తున్నాను. చూడండి, సుజాత. ఆటోమేటిక్ ఇలా చూడండి, సుజాత. ఓకే, నాకు బాగా నచ్చింది ఫాంట్ అనేది. నెక్స్ట్, ఎలా క్రియేట్ చేస్తారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. టీ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇది సెలెక్ట్ అయింది. ఓకేనా? ఎస్కేప్ కొట్టేశాను. దీంట్లో బాపు అని కొడుతున్నాను, BAPU. బాపు బోల్డ్ ఉంది, రెగ్యులర్ ఉంది. బాపు కాకుండా వసుంధర, వసుంధర. వసంత, వసంత బాగుంది, వసంత పెట్టేద్దాం. తెలుగు పేర్లు అండి, వసంత, అజంత, ఇలా వీటిని మీరు కంఠస్థ పెట్టేశారనుకోండి, మీకు హెల్ప్ అయితే. ప్రతిసారి మీరు కొంతమంది ఏం చేస్తారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా 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 అనేది. చాలా సింపుల్. కొన్ని పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని పల్లవి పెడదాం. దీపిక కాకుండా PALLAVI, పల్లవి. పల్లవి బోల్డ్ ఉంది. పల్లవి బోల్డ్ నాకు నచ్చింది, దీన్ని ఇలా పెట్టేశాను. ప్లస్ కంట్రోల్ O. నేను D డ్రైవ్లో కొన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఓకే, థంబ్నెయిల్స్ అనేది తీసుకున్నాను. ఐ థింక్ ఇది ఒక PNG ఫార్మాట్లో ఉన్నటువంటి ఒక థంబ్నెయిల్. ఇది యూట్యూబ్ది సింబల్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఫోటోషాప్ది సింబల్. ఇది కూడా PNG ఫార్మాట్. మీరు ఒకవేళ లేకుంటే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. సరేనా?
రండి తెలుసుకుందాం. రండి అనేది ఇక్కడ పెడదాం. క్రియేట్ చేస్తారు అనేది ఇక్కడ ఇలా పెడదాం. ఇమ్మని ఇలా పెడదాం. ఈ సింబల్ అనే దాన్ని కింద పెడదాం. సరేనా? సబ్స్క్రైబ్ ఈ సింబల్ని ఇక్కడ పెట్టేద్దాం. ఫోటో అనేది డిస్టర్బ్ అవ్వద్దు. ఫోటోషాప్ తెలుగులో అనేది ఇలా పెడుతున్నాను. టెక్స్ట్ టూల్ని తీసుకుంటున్నాను. థంబ్నెయిల్ THUMBNAIL థంబ్నెయిల్. ఓకే డన్. ఏంటి సార్ ఇలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఏమీ కాలేదు, చూడండి దీన్ని ఇలా పెట్టేశాను. అది ఫార్మాట్, అది టెక్స్ట్ ఫార్మాట్, అది తెలుగు ఫార్మాట్లో ఉంది. చూడండి తెలుగు టెక్స్ట్లో ఉంది కాబట్టి పల్లవి ఇవనేవి తెలుగు. థంబ్నెయిల్. ఓకే, ఇది బాగానే ఉంది. తగ్గిద్దాం. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారు, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం రండి. ఇది ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్. సరేనా? థంబ్నెయిల్ అనేది టెక్స్ట్ ఇంకా మార్చుదాం. టెక్స్ట్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా. థంబ్నెయిల్ నేను ఫాంట్స్ అనేవి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఇది బై డిఫాల్ట్గా వచ్చినటువంటి ఫాంట్స్ ఇవి. ఎందుకు నాకు ఈ ఫాంట్ నచ్చింది. చూడండి ఇలా ఉంది. వీటికి కలర్స్ అనేది మార్చాలి. ఫోటోషాప్ తెలుగులో అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చాను. బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బ్లెండింగ్ ఆప్షన్స్. ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. కలర్ అనేది గ్రీన్ వద్దు, ఇక్కడ వేరే కలర్. ఐ థింక్ ఈ కలర్ పెడదాం, లైట్ కలర్. ఓకే డన్. దీనికి స్ట్రోక్ ఇద్దాం. చుట్టూ స్ట్రోక్ అనేది వైట్ అనేది బాగాలేదు. రెడ్ అనేది ఓకే బాగుంది. డార్క్లో అయితే అది కొంచెం హైలైట్ అవుతుంది ఫోటోషాప్ తెలుగులో. ఎస్ డన్. డ్రాప్ షాడో అనేది ఇంత దూరంగా కాకుండా ఇలా పెడదాం. అది 90 degreesలో ఉంది. ఓకేనా? ఓకే చేసుకున్నాను. నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చింది. లేదు ఇది ఓకే, ఇలా సరిపోతుంది. దీన్ని ఇంకేం పాడు చేయాలనుకోవట్లేదు. థంబ్నెయిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇస్తున్నాను. బ్లెండింగ్ ఆప్షన్స్. గో టు కలర్ మోడ్. ఇది సేమ్ కలర్ వద్దు. ఐ థింక్ గ్రీన్ కాకుండా దీన్ని హ్యూ అండ్ సాచురేషన్ అంటారు ఫ్రెండ్స్. ఇది బాగుంది, నాకు ఇది నచ్చింది. ఓకే చేసుకుంటున్నాను. దీనికి బెవెల్ అనే దాన్ని ఇస్తున్నాను. బెవెల్ అనే దాన్ని సైజ్ తగ్గించండి. డెప్త్ అనే దాన్ని తగ్గించండి. డెప్త్ అనే దాన్ని సైజ్ అనే దాన్ని తగ్గిస్తున్నాను. నెక్స్ట్ దీనికి కొంచెం టెక్స్చర్ అనేది ఇద్దాం. టెక్స్చర్ అనేది ఆన్ చేశాను. టెక్స్చర్ ఇచ్చిన వెంటనే వావ్, ఇది మాయమైంది, ఏం కాలేదు. దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. టెక్స్చర్ అనే దాన్ని స్కేల్ తగ్గించండి. ఇదేంటంటే ఇది ఇందులోకి వస్తుంది. సరేనా? గ్రాస్ అనేది ఇస్తాను. ఓకే డన్. దీనికి చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ అని ఒక న్యూ లేయర్ని తీసుకొని షిఫ్ట్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ క్లిక్ చేయండి. కంట్రోల్ ఈ క్లిక్ చేశాను, మెర్జ్ అయిపోయింది. కంట్రోల్ జే డూప్లికేట్. మూవ్ టూల్ తీసుకుంటున్నాను. దీన్ని ఇంకొంచెం ఇలా పైకి పెట్టాను. ఐ థింక్ నాకు ఇది ఒక 3D టైప్ కావాలి. కంట్రోల్ ఈ, కంట్రోల్ జే, షిఫ్ట్ వి, మళ్ళీ డూప్లికేట్, కంట్రోల్ ఈ. అంటే ఒక నార్మల్ టెక్స్ట్ లేయర్ అనేది ఒక 3D లాగా మారుతుంది. మనం 3D ఆప్షన్ అనేది వాడలేదు, బట్ ఒక 3D ఎఫెక్ట్ అయితే తీసుకొస్తాం. చూడండి, కంట్రోల్ జే, మూవ్ టూల్, ఇలా చూడండి, ఇలా పెట్టేసండి. ఓకే, ఇలానే బాగుంది. వీటిని ఇలా మెర్జ్ చేసేయండి. కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఒక న్యూ లేయర్ని తీసుకోండి. న్యూ లేయర్ని తీసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్,
వైట్ కలర్ అనేది ఫిల్ అయింది. కంట్రోల్ ఐ ఇన్వర్స్ పెట్టేసి దీన్ని ఇలా కిందకి పెట్టేసేయండి లేయర్ని. ఇప్పుడు కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అనమాట. డిస్టార్ట్ అనేది పెట్టేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి డిస్టార్ట్ అనేది పెట్టి దీన్ని ఇలా పెట్టండి. చాలామందికి ఇది ఎలా పెడతారు, అసలు ఏంటి దీని వెనుకున్న సీక్రెట్ అనేది ఎవ్వరికి తెలీదు. బట్ అదొక చాలా 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 సింపుల్ టెక్నిక్ అనమాట. సరేనా? మళ్ళీ పై లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ ఎమ్ మార్క్ టూల్ అంటారు. దీంతో ఇలా సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ వెర్టికల్, ఎంటర్ చేసేయండి. కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. దీన్ని ఇలా కిందకి పెట్టుకోండి. మూవ్ టూల్ తీసుకున్నాను, దీన్ని ఇలా కిందకి పెట్టుకున్నాను. చాలామందికి ఇది ఒక పెద్ద, అసలు ఎలా అంటే ఇది ఒక పెద్ద వింతగా ఫీల్ అవుతారు. అసలు అది వింత అసలే కాదు. అసలు ఎవరు చేయలేనటువంటి టాస్క్ అయితే అసలే కాదు. ఎవరు చేయలేకపోతే నేను చేయలేకపోవాలి కదా. బట్ నేను చేస్తున్నానంటే అది మీరు కూడా చేయగలరు. ఇది ఒక సింపుల్ టెక్నిక్. బట్ మన వాళ్ళు ఎవరు మనకు చెప్పలేదు, అదే కారణం అంతే, అంతకు మించి ఏమీ లేదు. దీని ఒపాసిటీ అనే దాన్ని తగ్గించండి. దీన్ని ఎరేజ్ చేసి ఒపాసిటీ అనే దాన్ని తగ్గించండి. ఆటోమేటిక్గా ఇది ఒక 3D టైప్ వచ్చేసింది. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా సెకండ్ లేయర్, అంటే ఈ బ్లాక్ కలర్ లేయర్, దీనికి లైట్గా బ్లర్ అనేది ఇవ్వండి. గార్జియన్ బ్లర్ జస్ట్ అలానే మరి 30 లేదంటే 40 అవసరం లేదు. జస్ట్ ఒక 2.4 MB ఇచ్చా, 2.4 అనేది ఇచ్చాను వాల్యూ అనేది. జస్ట్ ఒపాసిటీ అనేదాన్ని జస్ట్ తగ్గించాను. లేదు ఇది 100% ఉండండి అండి, లేదు కొంచెం తగ్గిద్దాం. సరేనా? జస్ట్ తగ్గించేసాను. ఒక 22% మాత్రమే పెట్టాను. ఇది ఒక 3D టైప్ మారిపోయింది. ఒక 3D టైప్ టెక్స్ట్లా మారిపోయింది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. సరేనా? చూడండి మళ్ళీ ఇప్పుడు దీనికి ఎలా క్రియేట్ చేస్తారో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చాను, బ్లెండింగ్ ఆప్షన్స్ అనే దాన్ని ఇచ్చాను. కలర్ ఓవర్లే, ఐ థింక్ కలర్ అనేది ఈసారి వేరే కలర్ ఇద్దాం. ఎల్లో, పూర్తిగా ఎల్లోకి రెడ్ అనేది ఆపోజిట్ కలర్ అనమాట. ఎల్లోకి రెడ్ ఇచ్చాను. లేదు బ్లూ ఇద్దాం, డార్క్ బ్లూ. స్ట్రోక్ అనేది ఇచ్చాను. డ్రాప్ షాడో జస్ట్ ఇలా. ఓకే డన్. ఎందుకంటే మనకి కనిపించాలి, ఎక్కువ హైలైట్ కావాలి. థంబ్నెయిల్లో టెక్స్ట్ అనేది హైలైట్ కావాలి. జస్ట్ చూడండి, తెలుసుకుందాం రండి. రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్, గో టు కలర్. ఈసారి రెడ్ కాకుండా పూర్తి డార్క్ బ్లూ అనేది, బ్లూకి ఆపోజిట్ కలర్ వైట్ అనమాట. వైట్ అనేది పెట్టేద్దాం. ఎస్ డన్. డ్రాప్ షాడో. ఓకే డన్. ఐ థింక్ ఇది బాగుంది. బట్ ఇంకొకటి ఏదైనా చెయ్యాలి. థంబ్నెయిల్ అనే దానికి చుట్టూ స్ట్రోక్ ఇద్దాం. రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్, స్ట్రోక్. ఎస్, స్ట్రోక్ అనేది బ్లాక్. ఏది కనిపిస్తోంది? థంబ్నెయిల్ అనే దానికి వైట్ కలర్ స్ట్రోక్ అనేది ఇచ్చాను, లేదంటే ఎల్లో, అది అవసరం లేదు. బట్ నాకైతే థంబ్నెయిల్ అనేది హైలైట్ అవ్వాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఉండిపోయినా ఇలా ఏం లేదు. జస్ట్ ఒక స్ట్రోక్ అనేది ఒక 1%. జస్ట్ దీని మోడ్ అనేది నార్మల్ కాకుండా మల్టిప్లై పెట్టేది. సైజ్ అనేది చూడండి, ఎల్లో కాకుండా. ఎస్, బాగుంది. ఎల్లో కాకుండా బ్లూ కలర్ అనే దాన్ని పెట్టేశాను. ఆటోమేటిక్గా నాకు హైలైట్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు
దీన్ని పైన పెట్టండి, షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ అనమాట, ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ పిఎస్ అనే దాన్ని ఉంది, దీన్ని కొంచెం సైజ్ చిన్నగా చేస్తున్నాను. ప్లస్ రైట్ క్లిక్ కంట్రోల్ పట్టుకుని క్లిక్ ఇచ్చాను, ఒక న్యూ ఫోల్డర్, న్యూ లేయర్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ N, కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ D, కంట్రోల్ I, కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్, ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక మూవ్ టూల్ తీసుకుని ఇలా బ్యాక్ పెట్టండి. బికాజ్ ఇలా చేయటం వల్ల ఒక 3D టైప్ అనిపిస్తుంది, సరేనా? ప్లస్ ఇంత చేసిన మనం ఒకటి చేయటం మర్చిపోవద్దు, అదేంటిదంటే షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ N, ఒక న్యూ లేయర్ని తీసుకోండి, షిఫ్ట్ M, ఒక మార్క్ టూల్ని తీసుకోండి. ఒక్కసారి షిఫ్ట్ M అంటే ఇది ఎలిప్టికల్ది అనేది తీసుకోండి, ఇలా తీసుకోండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ D, కంట్రోల్ I, ఇన్వర్స్ అనమాట. దీన్ని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. ఎస్, ఓకే, డన్, సరిపోయింది. కంట్రోల్ T, జస్ట్ దీన్ని ఇలా కిందకి ఒక్కసారి కంట్రోల్ Z, షిఫ్ట్ పట్టుకుని ఇలా కిందకి జరిపేయండి. జస్ట్ ఇది ఒక గ్లాస్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనమాట. చాలామందికి ఇది నేర్చుకోవాలనేది చాలా తప్పన, బట్ చాలా సింపుల్ టెక్నిక్. నేను ఏమైనా కష్టపడ్డానా? చాలా సింపుల్గా చేసేసాను. మీరు కూడా ఇది తెలుసుకోండి, మీరు కూడా ఇది చేయడానికి ట్రై చేయండి. ఫోటోషాప్ తెలుగులో అనే దాని కింద ఒక లైన్ ఇద్దాం. షిఫ్ట్ పట్టుకుని M క్లిక్ చేశాను, మళ్ళీ చూడండి కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ D, ఎరేజర్ టూల్ తీసుకోండి, చివరి ఎడ్జెస్ అనేవి ఇలా ఎరేజ్ చేసేయండి. 5 క్లిక్ చేయండి, ఒపాసిటీని ఒక 50, మళ్ళీ చేసుకోండి, ఈసారి ఒక 60. ఈ సబ్స్క్రైబ్ అనే దాన్ని దీన్ని ఇంకొంచెం ఇలా ఇంప్రూవ్ చేయండి. బికాజ్ సబ్స్క్రైబ్ అనే దాన్ని తీసేద్దాం, ఎందుకంటే కంట్రోల్ X, కంట్రోల్ V, దీన్ని కింద పెడదాం, ఎందుకంటే ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ కదా, ఇది మనకి హైలైట్ కావాలి. దీనికి కూడా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేద్దాం, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ N క్లిక్ చేద్దాం, కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ D, కంట్రోల్ I, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, మూవ్ టూల్ తీసుకోండి, ఇలా పెట్టేసేయండి. సరేనా? ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇన్ని లేయర్స్ ఉన్నాయి, ఒక థంబ్నెయిల్ క్రియేషన్కి ఇన్ని లేయర్స్ అయ్యాయి. ఇవన్నీ మనకు అవసరమా? కంట్రోల్ E, కంట్రోల్ J, మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెడదాం, సాఫ్ట్ లైట్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ E, నెక్స్ట్ ఆల్ట్ IAM, జస్ట్ లూమినెన్స్ అనేది 110, కలర్ ఇంటెన్సిటీ 120. ఓకే, డన్. కంట్రోల్ J, కంట్రోల్ T, జస్ట్ దీన్ని కొంచెం చిన్నగా చేయండి, ఓకే చేసుకోండి, ఎంటర్. మూవ్ టూల్ని తీసుకోండి, జస్ట్ ఇలా పెట్టేసుకోండి. సెకండ్ లేయర్ని తీసుకోండి, బ్లర్ అనే దాన్ని ఇచ్చండి, ఫిల్టర్, బ్లర్, గాజియన్ బ్లర్. ఓకే, పై లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్ ఆప్షన్స్ అనే దాన్ని ఇచ్చేయండి, బెవెల్ అనేది ఇవ్వండి. బెవెల్ అనేది సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, జస్ట్ డెప్త్ అనే దాన్ని పెంచండి. చుట్టూ స్ట్రోక్ అనేది వైట్ కలర్, వైట్, ప్యూర్ వైట్. ఓకే, డన్. స్ట్రోక్ అనేది వైట్. స్కేల్ అనేది ఏమైంది? మోడ్ అనేది నార్మల్ పెట్టండి, బికాజ్ మోడ్ వల్ల మనకి అది కనబడట్లేదు. జస్ట్ 1%, 1 పిక్సెల్ పెట్టుకోండి. నెక్స్ట్ డ్రాప్ షాడో, జస్ట్ యాంగిల్ మార్చండి, జస్ట్ డిస్టెన్స్ అనేది ఇలా, జస్ట్ ఒపాసిటీ అనేది ఒక 75% పెట్టుకోండి. 74% పెట్టాను. ఓకే, ఇందులో చేయటానికి ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, ఈ చుట్టూ ఉన్న దీన్ని కంట్రోల్ U క్లిక్ చేసి కలర్ అనేది మార్చండి, ఎందుకంటే బికాజ్ బ్యాక్గ్రౌండ్ది ఇది కలర్స్ అనేవి మారిపోవాలి. బట్ ఒకనొక కలర్ దగ్గర బాగుంటుంది, ఐ థింక్ ఈ బ్లూ కలర్ దగ్గర బాగుంది ఫ్రెండ్స్. కంట్రోల్ H క్లిక్ చేద్దాం, కంట్రోల్ షిఫ్ట్ A,
ఎఫెక్ట్స్ అనేది ఉంది, విగ్నెట్టింగ్ అనేది ఉంది, దాన్ని -100 పెట్టేశాను. ఓకే డన్. కంట్రోల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎడిట్ స్ట్రోక్ కలర్ అనేది వైట్. ఓకే డన్. యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేషన్ అనేది అయిపోయింది. ఇంతగా ఉన్న ఈ అందమైన ఫేస్కి ఒక చిన్న స్టిక్కర్ అనేది పెట్టేద్దాం. బికాజ్ ఆడపిల్లలకి బొట్టు ఉంటేనే అందంగా ఉంటారు. ఓకే డన్. స్మజ్ టూల్ తీసుకుందాం. మరీ తిని ఇంత మోడల్గా ఉంది, దీనికి ఇలాంటి 90 అనేది పెడుతూ ఉన్నా. చంద్రవంక పెట్టాను. చంద్రవంక చాలా లైట్గా ఉంది, దాన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ జే. సారీ రాలేదు అది. ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, బ్రష్ టూల్ తీసుకున్నాను. ఐ థింక్ రెడ్ కలర్. స్మజ్ టూల్ తీసుకోండి, కే అనమాట షార్ట్ కట్ నేను పెట్టుకున్నాను. శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది తీసేయండి. జస్ట్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ద్వారా ఇలా పెట్టేసి Control J, Control J, Control J, Control J, Control J, Control E, Control E, Control E, Control E, Control E. జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్. చంద్రవంక చాలా కష్టపెడుతోంది. సరేనా? కంట్రోల్ T ఇలా పెట్టేశాను. కంట్రోల్ J పెడుతున్నా. వీటన్నిటిని సెలెక్ట్ చేసేసాను. 1 సెకండ్. కంట్రోల్ ఈ ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను, చుట్టూ ఎరేజ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చంద్రవంక చాలా టైం తీసుకుంది. మూవ్ టూల్. నిజంగా ఇది నాకు చాలా నచ్చింది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ ఆన్ కంప్యూటర్. మోడ్ అనేది సేవ్ యాజ్, టైప్ అనేది జేపీఈజీ పెట్టుకోండి. బేబీ థంబ్నెయిల్. నేను డెస్క్టాప్ మీద ఇన్ని ఫైల్స్ పెట్టాను, మీరు అలా పెట్టనే వద్దు. ఓకే చేసుకోండి. సేవ్. స్మాల్ ఫైల్ కాదు, లార్జ్ ఫైల్ అనేది పెట్టుకోండి. బేస్ లైన్ అనేది పెట్టుకోండి, స్టాండర్డ్ మోడ్. ఓకే చేసుకోండి. ఓకే డన్. అయిపోయింది. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. తెలుగు టైపింగ్ అవసరం లేదు అంటే డైరెక్ట్ మీరు ఇందులో ఇలా చేసేయచ్చు అన్నమాట. డైరెక్ట్ ఇక్కడనే ఒకే సాఫ్ట్వేర్లో చేసేయచ్చు. యాజ్ యువర్ కంఫర్ట్. తెలుగు కావాలంటే మీరు ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని అందులో టైప్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోవాల్సి ఉంది. ఇది అన్నమాట ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని చాలా టాపిక్స్ అనేవి మనం షేర్ చేసుకుందాం. ప్రతి దాంట్లో మనం ఎక్స్పర్ట్ అవుదాం. ఒక బేసిక్ లెవెల్లో మనం ఉండిపోవద్దు. ఒక అడ్వాన్స్డ్ లెవెల్కి ఏమేమైతే కావాలి, ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయి, ఏవి మనకు యూజబుల్, ఏవైతే మనకి యూజ్ అవ్వవు, ఇలాంటివన్నింటి కోసం మనం తెలుసుకుందాం.
తప్పనిసరిగా మా ఈ జర్నీలో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి, సరేనా? నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం కొత్త టాపిక్ ఏదైనా తీసుకొని దానికోసం క్లాస్ చెప్పుకుందాం, సరేనా? అంతవరకు సెలవు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. నేను మీ ఫోటోషాప్ గురు. కరోనా టైం, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఎ లాట్.